అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నానండి. ఎందుకు అంటే జిల్లాకు 200 మందికి ఫెన్షన్లు, సదరం స్లాట్లు, రీఅసెస్మెంట్లు, ఇంకా ఫిబ్రవరి ఫెన్షన్ డేట్ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి విషయం క్లియర్గా అయితే అర్థమవుతుందండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది. ముందుగా జిల్లాకు 200 మందికి పెన్షన్లు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్త విషయం కాదండి. ఒక నెల క్రితమే ప్రభుత్వం ప్రతి జిల్లాకు 200 మందికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అధికారులకు ఆదేశించడం జరిగిందండి. కానీ మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్తే అప్లై చేయడానికి ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు అంటున్నారు. ఈ విషయంపై చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. అధికారికంగా ఇంకా ఈ ఫెన్షన్లు అనేవి స్టార్ట్ కాలేదండి. ఎందుకు అంటే ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ప్రతి విషయాన్ని వాళ్ళు చర్చించుకున్న తర్వాతే గ్రౌండ్ లెవెల్లోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు. అసలు ఈ 200 ఫెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎవరెవరికి ఈ ఫెన్షన్లు వస్తాయి అన్న విషయం మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన నాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే 3 కేటగిరీలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందని తెలిపారండి. మొదటిది దీర్ఘకాలిక రోగాలు, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు. రెండవది ఆర్థో సంస్థలతో పూర్తిగా మంచానికి పరిమితమైన వారు. మూడవది వీల్ చైర్లో ఉండేవాళ్ళు, అంటే బెడ్ నుంచి లేపి మళ్ళీ బెడ్లో పడుకోబెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు. ఈ 3 కేటగిరీలో ఉన్నవారిని కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ఒక లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే జిల్లాకు 200 ఫెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 200 ఫెన్షన్లు ఎక్కడ ఇస్తారు అంటే మన సచివాలయంలో ఏవైతే ఉన్నాయో వాటిలో ఎవరండి. ఎందుకు అంటే ఫెన్షన్లు అనేవి తక్కువ ఉన్నాయి, సచివాలయం సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవి మండలంలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి మీ ఇంటికి అధికారులు రావడం కానీ ఎవరినైతే గుర్తిస్తారో వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అఫీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ప్రత్యేక వీడియో చేసి ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఏంటి అన్నది ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇకపోతే కొత్తగా ఏమైనా ఫెన్షన్స్ మంజూరు అయ్యాయా అంటే అవి 10,000 ఫెన్షన్లు అయితే మంజూరు అయ్యాయండి. ఇవి ప్రధానంగా డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లకైతే మంజూరు చేస్తున్నారండి. ఇవి రావాలి అంటే సచివాలయంలో అప్లై చేయాలి అంటే సచివాలయంలో వీటికి అప్లికేషన్లు ఇవ్వరండి. ఎందుకు అంటే పేషెంట్ ఎక్కడైతే హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకున్నారో అక్కడే డాక్టర్లు అనేవారు ఆన్లైన్లో అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెరిఫికేషన్ జరిగి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఈ ఫెన్షన్లు అన్నవి మంజూరు అవుతుందండి. డైరెక్ట్గా అయితే డాక్టర్స్ ప్రిఫర్ చేయగానే మీకు మంజూరు అయితే చేయరు. ఈ డయాలసిస్ ఫెన్షన్ నాకు వస్తుందా రాదా అనేది ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్ ఉన్నారో మీ పేరు లిస్ట్లో ఉందో లేదో అనేది మీ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగి చెక్ చేసుకోవచ్చండి. వాళ్ళకి లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళి. ఇక రెండోది ఏంటి అంటే చాలామంది ఎదురు చూస్తున్న 15,000 15,000 ఫెన్షన్ అండి. దీని గురించి క్లియర్గా అయితే చెప్తాను వినండి. ఈ 15,000 ఫెన్షన్ ఎవరికి వస్తుంది అంటే 85% కంటే ఎక్కువ వైకల్యం ఉండి మంచానికి పరిమితమైన వారికి వస్తుందండి. మస్కులర్ డిస్ట్రోఫీ, పెరాలసిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారికి అయితే రావడం జరుగుతుంది ఈ ఫెన్షన్. అయితే చాలామంది మాకు జిల్లా ఆసుపత్రిలో వెరిఫికేషన్ అయింది కదా, మాకు ఫెన్షన్ రాలేదా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ నెల కేవలం డయాలసిస్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి మాత్రమే 10,000 రూపాయల ఫెన్షన్ మాత్రమే కొత్తవి యాడ్ చేయడం అయితే జరిగిందండి. 15,000 రూపాయల ఫెన్షన్కి సంబంధించి కొత్త శాంక్షన్స్ అనేవి ఇంకా రాలేదు. మేబీ ఈ నెల మిస్ అయినా వచ్చే నెలలో వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి కంగారు పడకండి. వెరిఫికేషన్ పూర్తయితే ఖచ్చితంగా అయితే మీకు ఫెన్షన్ అయితే వస్తుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా వచ్చింది కేవలం 10,000 రూపాయల ఫెన్షన్ డయాలసిస్ పేషెంట్లకు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఇంకా 15,000 రూపాయల ఫెన్షన్ అనేది ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ మంత్ రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ కూడా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు డయాలసిస్ చేయించుకుంటే మీ పేరు లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ని అయితే కనుక్కోండి. ఇది కొత్తగా వచ్చిన ఫెన్షన్లకు సంబంధించి. ఇక రీఅసెస్మెంట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది రీఅసెస్మెంట్ ఇంకా ఓపెన్ కాలేదు అనుకుంటున్నారు, కానీ ఇది నిజం కాదండి. రీఅసెస్మెంట్ అనేది
పిడిఓ గారి లాగిన్లో అయితే ఓపెన్ అయిందండి. ఎవరికైతే మా పర్సెంటేజ్ తక్కువగా ఉంది, మా పెన్షన్ రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా రీఅసెస్మెంట్కి అప్లై చేసుకోండి. దానివల్ల మీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే అది సదరం స్లాట్ల గురించి అండి. గవర్నమెంట్ అయితే సదరం స్లాట్లు ఓపెన్ చేస్తున్నామని న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తున్నారు అంటే వచ్చే నెల ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అయితే సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఇవి 3 నెలలకు సంబంధించి ఓపెన్ చేస్తారు. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల పాటు స్లాట్స్ అనేవి ఒకేసారి అయితే ఓపెన్ చేస్తారు. గతంలో మీరు చూసినట్లయితే ఇదే స్లాట్లు ఓపెన్ అయినప్పుడు 2 నెలలకు సంబంధించి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే చాలా తొందరగా బుకింగ్ అయితే అయిపోయాయి. ఎందుకు అంటే ఎక్కువ మంది స్లాట్స్ కోసం ప్రయత్నించడం వల్ల. కాబట్టి ఈసారి కూడా అదే తరహాలో జరిగే అవకాశం ఉంది. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, ఫిబ్రవరి 15వ తేదీ మీరు తప్పకుండా ముందుగా రెడీగా ఉండాలి. స్లాట్లో ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే మళ్ళీ నెలల తరబడి ఎదురు చూడాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ లేకుండా పెన్షన్ రావడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ స్లాట్లు అనేవి అందరికీ చాలా ముఖ్యమండి. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది పెద్ద తప్పులు చేస్తున్నారండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్ వదిలేసి చాలా దూరంలో ఉన్న హాస్పిటల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల మీరే ఇబ్బంది పడతారండి. దయచేసి అలా చేయొద్దండి. మీరు తప్పనిసరిగా మీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏరియా హాస్పిటల్ని బుక్ చేసుకోవాలి. ఎవరైతే డాక్టర్ గారు ఉంటారో వాళ్ళకి దూరం వెళ్ళాము, ఇదే హాస్పిటల్లో సదరం స్లాట్ ఇవ్వండి అని మీరు స్పష్టంగా చెప్తే వాళ్ళు మీకైతే కేటాయిస్తారు. ఈ విధంగా అడిగి అయితే మీరు చేసుకోవాలి. ఇక సదరం స్లాట్కు వెళ్ళేటప్పుడు మీరు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే విషయానికి వస్తే అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. నోట్ చేసుకొని తప్పకుండా తీసుకెళ్ళండి. మొదటిది ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలండి. రెండవది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి. మూడవది రేషన్ కార్డ్ తీసుకుని వెళ్ళాలి. నాలుగవది మీరు బుక్ చేసిన స్లాట్ రిసిప్ట్ ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళాలండి. ఇవన్నీ ఒక కవర్లో పెట్టుకొని వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తప్పనిసరిగా తీసుకెళ్ళాలండి. ఎందుకంటే వచ్చింది మీరేనా లేదా అని వెరిఫై చేసుకోవడానికి మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అన్నవి చూస్తారు. ఈ విధంగా అయితే సదరన్ సర్టిఫికేట్ బుకింగ్ అండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయండి. ఈ సదరన్ సర్టిఫికేట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని ఎంచుకోండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది బుక్ చేసే టైంలో. ఇకపోతే ఫిబ్రవరి నెల పెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఫిబ్రవరి నెల పెన్షన్ తేదీలు అన్నవి మారాయండి. అవి ఎందుకు మారాయి అన్నది ఇప్పుడు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి అందుకే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది జనవరి 31వ తేదీనే ఇస్తున్నారు. 31న ఎవరైతే తీసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ 2వ తేదీన కూడా తీసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ కల్పిస్తుందండి. కాబట్టి 2 రోజుల్లో తీసుకోండి. ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోతే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే ఫిబ్రవరి పెన్షన్ అలాగే మార్చి నెల పెన్షన్ కలిపి మార్చి నెలలోనే మీరు తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే పెన్షన్ని మిస్ అవుతారో తీసుకోలేకపోతారో వాళ్ళు మార్చి నెలలో తీసుకోవచ్చు. ఒకవేళ మార్చి నెలలో కూడా తీసుకోలేకపోతే వచ్చే ఏప్రిల్లో తీసుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చండి. ఎవరైతే 3 నెలల నుంచి పెన్షన్ తీసుకోవట్లేదో వాళ్ళు ఖచ్చితంగా వచ్చే నెల ఫిబ్రవరిలో తీసుకోవాలి. ఎందుకు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో తీసుకోకపోతే మీ పెన్షన్ డీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ నెలలో తీసుకోకపోతే. అందుకే ఎవరైనా 3 నెలలకు ఒకసారి తీసుకుంటే ఖచ్చితంగా వచ్చే నెల అయితే తీసుకోవాలి. నెలలు ఆపడం వల్ల మీ పెన్షన్ హోల్డ్లో పెట్టే అవకాశం కూడా ఉందండి. అది మాత్రం మీరు గమనించుకోవాల్సిన విషయం. ఇకపోతే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మాకు నోటీసులు వచ్చాయి, రీఅసెస్మెంట్కి రావాలి అని మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది, మాకు పెన్షన్ వస్తుందా రాదా అని అనుకుంటున్నారు. మీరు గత నెలలో పెన్షన్ తీసుకున్నట్లయితే ఈ నెలలో కూడా ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుందండి. ఎందుకు అంటే ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా అందరికీ అయిపోయేంత వరకు పెన్షన్ అనేది ఆపడం జరగదు. అందరికీ వస్తూనే ఉంటుందండి. మాకు పెన్షన్ వస్తుందా రాదా అని డైనమాలో పడాల్సిన పని లేదండి. మీరు గత నెలలో అటా తీసుకుంటూ వస్తే కొనసాగుతూనే ఉంటుందండి. చివరిగా నాదొక చిన్న మాట అండి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా
గవర్నమెంట్ యొక్క వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అప్డేట్స్ మీకు తెలియాలి, మీరు డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, స్లాట్ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీకు తెలిసిన దివ్యాంగులకు షేర్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో అయితే పెట్టుకోండి.